మటన్ బిర్యానీ చేయవా? మటన్ బిర్యానీయా? ఓకే. ఏమండోయ్, ఒక్క చిన్న మాట. టేస్టీగా మటన్ బిర్యానీ చేసుకుందామా? ముందుగా బాస్మతి రైస్ని అయితే కడిగి ఒక అరగంట నానబెట్టండి. అవి నానుతూ ఉండగానే మటన్ని కాస్త క్లీన్ చేసి దాంట్లో మనం డైలీ స్పైసెస్ అనేవి ఉన్నాయి కదా, దాంతో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్ వీటిని యాడ్ చేసి దాన్ని శుభ్రం కలిపి దానితో పాటు ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేయండి. యాడ్ చేసి శుభ్రంగా వాటిని మిక్స్ చేసి పక్కన పెట్టండి. ఆనియన్, చిల్లీ, బిర్యానీ స్పైసెస్ అన్నీ రెడీగా పెట్టుకోండి. వాటితో పాటు ఒక టమాటోని కూడా కట్ చేసి పెట్టుకోండి. కుక్కర్ని హీట్ చేసి అందులో ఆయిల్ని యాడ్ చేయండి. కుక్కర్లో మాత్రమే చేయాలి దీన్ని. కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అవి వేగిన వెంటనే ఆనియన్, చిల్లీ కూడా యాడ్ చేసి కాస్త కలపండి. అవి బాగా మగ్గిన తరువాత అందులో మటన్ యాడ్ చేసి మినిమం 10 or 15 minutes చిన్న మంట మీద మగ్గనివ్వండి. అందులో వాటర్ అంతా పోయింది అనుకున్నప్పుడు మటన్ కుక్ అవ్వడానికి ఎంత వాటర్ అయితే పడుతుందో ఆ వాటర్ యాడ్ చేసి కొత్తిమీర యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టేయండి. కుక్కర్ నుంచి 3 విజిల్లు వచ్చిన వెంటనే కుక్కర్ని ఆఫ్ చేసి ఆవిరిపోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి దాన్ని ఒక్కసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ముక్క ఎంతవరకు ఉడికింది అన్నది చెక్ చేయండి. ఆ పీస్ 70% మాత్రమే కుక్ ఉండాలి. అందులో ఆల్రెడీ మటన్లో ఉన్న వాటర్, మనం వేసిన వాటర్తో పాటు ఒక 1 glass ఆఫ్ వాటర్ యాడ్ అయ్యాయి. నేను ఇంకా మిగిలిన వాటర్ని యాడ్ చేసి రైస్ క్వాంటిటీకి ఎంత వాటర్ సరిపోతాయన్నది చూసి యాడ్ చేశాను. ఆ రైస్ వాటర్ కూడా యాడ్ చేసి సాల్ట్ చెక్ చేసుకుని అందులో ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కుక్కర్ని 3 విజిల్లు రానివ్వండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత నెయ్యిని యాడ్ చేసుకుని చక్కగా దాన్ని కాస్త చల్లారకుండానే తింటే వారేవా అనిపించే మటన్ బిర్యానీ రెడీ. ఈ రెసిపీ ఎలా ఉంది అన్నది మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.